ఆ బెండకాయ బజ్జీ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఈ బెండకాయ బజ్జీ పిండికి కావాల్సిన పిండిని అయితే కలుపుతున్నాను. అదేంటి అంటే ఒక ఫ్లేవర్ వస్తుంది అంతకు ఈ విధంగా ఉండాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత ఒకసారి పోపులన్నీ చిటపప్పుడు ఇందులో కొంచెం బజ్జీ కూర ఎలా వండుతాను ఏంటి, ఆ బెండకాయ బజ్జీ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో మనము ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం. ఈ ఉంటుందన్నమాట. సో ఈ బెండకాయ బజ్జీ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసిద్దాం. వచ్చేయండి. ఈ బెండకాయ బజ్జీ కూర కావాల్సిన పదార్థాలు నేనైతే ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకున్నానండి. అలాగే ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్న టమోటాలు ఒక 2, బజ్జీలు వేయడానికి కావాల్సినటువంటి శనగపిండిని అయితే తీసుకున్నాను. ఒక 50 గ్రాముల శనగపిండి తీసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, గార్నిష్ కోసం కొత్తిమీర, కరివేపాకు. వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత నూనె. ఇప్పుడైతే మనం బెండకాయ బజ్జీకి పిండిని అయితే మిక్స్ చేసేసుకుందాం. ముందుగా ఏం చేద్దామంటే, సో బెండకాయలన్నిటినీ నేనైతే కడిగి శుభ్రంగా ఒక కప్లో కట్ చేసి ఉంచుకున్నానండి. ఈ బెండకాయలన్నిటినీ మనం ఇప్పుడు ఒక సపరేట్ గిన్నెలో వేసుకొని ముందుగా మనకు బజ్జీ పిండికి కావాల్సిన పిండిని అయితే కలుపుకుందాం. ఒక 50 గ్రాముల శనగపిండి బౌల్లో వేసుకున్నానండి. ఇందులోకి మనం రుచికి తగినంత ఉప్పు, అలాగే కారం, ఒక 2 చెంచాల వరకు కారం వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి, కాస్త చిటికెడంత పసుపు వేసుకొని కొంచెం నూనె వేస్తున్నానండి. ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ కొంచెం నూనె వేస్తున్నాను. అదేంటి అంటే ఒక ఫ్లేవర్ వస్తుంది అంతే అన్నమాట. సో దీనన్నిటినీ బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ అయిన ఈ పిండిని మనం బజ్జీ పిండిలాగా నీళ్లు పోసి కలుపుకుందాం. బజ్జీలకి మనం ఎంత లూజ్గా అయితే కలుపుకుంటామో అదే లూజ్గా ఇక్కడ మనకు ఉండాలండి. బెండకాయ ఇందులో మునిగి బయటకు వచ్చేలాగా ఉండాలి. సో మనకు ఈ విధంగా ఉండాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. సో మనం బెండకాయ ముక్కల్ని ఇలా డిప్ చేసి నూనెలో వేసుకోవడానికి కావాల్సినంత విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఓకేనా, రండి ఇప్పుడు మనం కూర ఎలా చేయాలో చూసేద్దాం. సో మనకు కావాల్సినవన్నీ ఇక్కడ మనకు రెడీ అయిపోయాయి. సో ముందుగా మనమైతే దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి ఏంటో చూసేద్దాం. వచ్చేయండి. సో ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి ఉంచేసుకున్నానండి. సో ఇప్పుడు ఇందులో మనం డీప్ ఫ్రై చేయడానికి కావాల్సినంత నూనె వేసుకుందాం. నేను ఒక 100 గ్రాముల నూనె అయితే వేస్తున్నాను. సో ఇదే నూనెతోనే మనం కూర కూడా వండేయచ్చు, అందుకని అలా వేసి వేడికేలో మనం ఏం చేద్దామంటే, ఆల్రెడీ మనం ఇక్కడ కడిగి కట్ చేసి ఉంచుకున్నటువంటి బెండకాయల్ని ఈ గ్రేవీలో వేసి మిక్స్ చేసేద్దాం. సో అప్పుడైతే మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ముందుగా మనం ఎందుకు వేయలేదంటే, ఇది జిగురు వచ్చేస్తుంది కాబట్టి మనము ముందుగా వేయకుండా తర్వాత అయితే వేసుకుంటున్నాం అనమాట. ఎక్కువసేపు నానింది అనుకోండి, జిగురు ఎక్కువగా అయిపోతుంది. సో అందువల్ల మనం వేసుకోవడానికి కావాలి అన్నట్టుగా జస్ట్ మనం నూనె అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అయితే మనం ఇది ఇందులో మిక్స్ చేసుకోవాలి. సో నూనె అయితే కాగిపోయిందండి. ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి గార్నిష్ చేసి ఉంచుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇలా బెండకాయలు ఇందులో డీప్ ఫ్రై అవ్వడం వల్ల మనకు మంచి టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ కూడా అనేది మనకు వస్తుందన్నమాట. సో అది డీప్ ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. వస్తున్నాయి. సో ఇప్పుడు మనం వీటిని తీసేసి ఇంకొక పాయ్ అయితే వేసుకుందాం. మీకు కనుక టైం ఉండి ఇంకా ఓపిక ఉంది అనుకుంటే ఎక్కువ ఆయిల్ వేసి కూడా మీరు ఎక్కువ డీప్ ఫ్రై కూడా సింగిల్గా వేసి కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నాకు కొంచెం టైం తక్కువ ఉంది, అందువల్ల ఏంటంటే అన్నీ కలిపి ఒకేసారి వేసేసాను. ఈ జిగురు వస్తుందన్న కారణంతోనే వీటిని అయితే మనం ఒకేసారి పిండిలో కలపకుండా అలా పక్కనైతే ఉంచేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు కాస్త ఈ పిండి మిగిలింది. ఇందులో నేను ఏం చేస్తానంటే, మనం ఆల్రెడీ కూరకి తరిగి ఉంచుకున్నటువంటి పచ్చిమిర్చి ఉంది కదా, పచ్చిమిర్చిని కూడా ఇందులో మిక్స్ చేసి ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులో మిక్స్ చేసి ఈ ఆయిల్లో ఇంతకుముందు మనం మిక్స్ చేసుకున్నట్టే కాస్త వేగిన తర్వాత ఇలా కలిపేసుకున్నాం. ఇదే నూనెలో పోపు దినుసులు అయితే అవసరం లేదండి. ఒకవేళ మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు,
నేనైతే మీకు చూపించడం కోసమే జస్ట్ ఇది చూడండి అలా వేస్తున్నానంటే అవైతే అవసరం లేదు. వేసాక మనం అలాగే ఎండుమిర్చి అండి పోపు కోసం, ఇదైతే కంపల్సరీ అయితే కాదు. పోపులన్నీ చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి ఈ బెండకాయ బజ్జీని అయితే వేసేస్తున్నాం. అలాగే దాని మీద యాజ్ యూజువల్గా మనం టమోటాని గార్నిష్ చేస్తున్నాం. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించాక సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. అయిపోయింది. ఇప్పుడు మనం తీసి ఒకసారి చెక్ చేసుకొని కలుపుకుందాం. ఓకే, చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కారం, ధనియాల పొడి. కూర కనుక మీరు కార్తీక మాసంలో కాకుండా మామూలు నెలల్లో కనుక వండుకుంటే దీంట్లో మీరు ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా 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 టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం కార్తీక మాసం కారణంగా అల్లం వెల్లుల్లి అవేం వాడం కాబట్టి ఇలా అయితే వండుతున్నాం. మనం ఇందాక శనగపిండి కలుపుకున్న గిన్నెలో ఉన్న గిన్నెని ఒకసారి కడిగి ఆ నీళ్లు ఇందులో వేసుకున్నాం. ఒకవేళ మీకు కనుక పులుపు తినాలి అనుకుంటే ఇందులో మీరు కాస్త ఆమ్చూర్ పౌడర్ కానీ లేదంటే మనం పుల్లటి పెరుగును కానీ ఇందులో ఒక 2 చెంచాలు వేసుకుంటే టేస్టీ బెండకాయ బజ్జీ కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో నేను ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఉప్పు కారం చెక్ చేశాక మీకు మిగిలిన విషయం చెప్తాను. ఒక 5 మినిట్స్ అయింది, చూసేద్దాం. చూసారా మొక్కలు అన్నీ కూడా ఉడికిపోయాయి. సో ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. కొత్తిమీర గార్నిష్ అయితే చేసుకుందాం కొంచెం. సో స్టవ్ అయితే కట్టేస్తున్నాను. నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా అన్నిట్లోకి చాలా బాగా ఉంటుంది. నేను చేసిన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.